జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకంపై ఈ సమావేశంలో పెద్ద దుమారమే చెలరేగింది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 46 ప్రధాన 21 అనుబంధ అజెండాల అంశాలపై చర్చ సాగింది. జీవీఎంసీ పరిధిలోని క్రీడా మైదానాల ప్రైవేటీకరణ అంశంపై చర్చ జరిగింది. స్టేడియం నిర్వహణ, ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 6వ వార్డులో ఖర్చు చేసిన నిధులపై సభ్యులు ఆరా తీశారు. ఈ వార్డుకు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక కార్పొరేటర్ గా ఉన్నారు. కౌన్సిల్లో మొదటిసారి మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్మార్ట్ సిటీ ప్రాజెక్టును నగర శివారు నుంచి ప్రారంభించాలని కోరినట్టు వెల్లడించారు. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాలపై కౌన్సిల్లో వాడివేడి చర్చ జరిగింది. జీవీఎంసీలో అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు జరిగాయని కూటమి సభ్యులు ఆరోపించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. అయితే నియామకాల విషయం తనకు తెలియదని మేయర్ హరివెంకట కుమారి తెలిపారు. ఈ విషయంపై కమిషనర్ స్పందించి అనర్హులకు ఇచ్చిన ఉద్యోగాలను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో సభ్యులు సంధించారు.